భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మోదీ గారిని కరప్ట్ అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నాయండి కాంగ్రెస్, మిగతా అపోజిషన్ పార్టీస్. 2019లో కూడా ఇలాగే వాళ్ళు అదే రాఫెల్ డీల్లో డబ్బులు తినేసాడు మోదీ అని చెప్పేసి. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఎనీ డిఫెన్స్ డీల్ డబ్బులు వెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్లో అలాగే ఉండేది. డిఫెన్స్ డీల్ అయిందంటే 30-40% కమిషన్ వెళ్ళిపోయింది. వాడు చిన్న హెలికాప్టర్ కొనాలంటే దాంట్లో లక్షల కోట్లు తినేశారండి. అలాగే మోదీ కూడా చేసి ఉంటాడు అని వాళ్ళ ఉద్దేశం. రాఫెల్ డీల్ డైరెక్ట్గా అయింది, గవర్నమెంట్ మధ్యలో ఏజెన్సీ ఎవరు లేరు. మోదీ గారు అందుకే ఆయనే వెళ్ళి డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఫ్రాన్స్ వాడితో మాట్లాడి చేంజ్ వచ్చాడు. ఎక్కడ మధ్యలో మార్పులు అంటే మధ్యలో మనీ ట్రాన్సాక్షన్లో మధ్యలో ఏజెంట్స్ లేరు రాఫెల్ డీల్లో. అది కరెక్ట్గా 2019 ఎలక్షన్ ముందర సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పేసింది, ఈ డీల్ కంప్లీట్లీ క్లీన్, నో కరప్షన్ ఛార్జెస్ పెట్టారు మీరు, కానీ అది యాక్సెప్టబుల్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ రమణ గారు అంటే తెలుగుదేశం ఆయన ఉన్నప్పుడు మన బాబు గారు మ్యానిపులేట్ చేసి రమణని చేద్దాం అనుకున్నాడు, కానీ అతను చేయలేపాడు. రమణ గారు ఒప్పుకోలే. క్లియర్ కట్గా మోదీకి క్లీన్ షీట్ ఇచ్చారు. అలాగనే ఇప్పుడు ఆదానీని మోదీ మంచి ఫ్రెండ్స్. ఆదానీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, వాడిని పడగొట్టి మన ఇండియన్ ఎకానమీ డౌన్ అవుద్ది. తర్వాత 2 birds at a shot, ఇండియన్ ఎకానమీ డౌన్ అవుతుంది, ఆదానీ పోతాడు. అప్పుడు ఆదానీతో పాటు మోదీకి కూడా చెడపేస్తుంది. చూసావా ఇంత దొంగని సపోర్ట్ చేశాడు మోదీ అని అందరూ చెప్పచ్చు. ఆ ప్లానింగ్ తోటి సోరోస్ వాళ్ళు అంతా కలిసి ఈ హిండెన్బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా ఓ గేమ్ ఆడారు. కాకపోతే అది బెడిసికొట్టింది ఆ గేమ్. అది షార్ట్ సెల్లింగ్ కంపెనీ అందరికీ తెలుసు. అదేంటంటే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మీకు వాళ్ళ పని ఇదే. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ షేర్స్ ముందు అమ్మేస్తారు, లేకుండా అమ్మేసుకోవచ్చు. షేర్స్ అమ్మేసుకుని అదే ఒక కొన్నాళ్ళ టైంలో మీరు మళ్ళీ దాన్ని రికూప్ చేయాలన్నమాట, అంతే. ఇప్పుడు 1,00,000 షేర్లు నేను అమ్మేసాను వేళ నా దగ్గర లేకుండా, కానీ ఒక వారం 10 రోజులు టైం ఇస్తారు. ఆ వారం 10 రోజుల్లో 1,00,000 షేర్లు మళ్ళీ అప్పు చెప్పాలి. అదే మీరు ఆ వారంలో ఆ షేర్ వాల్యూ పడిపోతే వీడికి డబ్బు. సో హిండెన్బర్గ్ ఏం చేశాడు, ముందు అమ్మేసి తర్వాత వెంటనే మన ఆదానీ కంపెనీని బదనాం చేశాడు. బదనాం చేయగానే ఆ షేర్ వాల్యూ పడగానే వాడికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా అందరికి తెలిసిన విషయం. అది అంతకుముందు ఈ హిండెన్బర్గ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్తో కూడా ఈ నాటకం ఆడింది. సో ఇట్స్ నోన్ షార్ట్ సెల్లింగ్ రోగ్ కంపెనీ హిండెన్బర్గ్. అది అందరికీ తెలిసిన దొంగ. అలాంటి కంపెనీ తాలూకు వాడు చెప్పిన స్టేట్మెంట్ని పట్టుకుని వీళ్ళు ఏం చేశారు, కోర్టుకి వెళ్ళారు. కాంగ్రెస్ అండ్ అపోజిషన్ కోర్టు వాళ్ళు ఏం చెప్పారు, ఏమడిగారు, సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి, అదాని కేసు చాలా ప్రమాదం, మోదీ గారు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పేసి అది పోల్చుకోలు చెప్పారు. దాంతో సుప్రీంకోర్టు మొన్న ఏం చెప్పారంటే క్లీన్ చిట్ ఇచ్చింది. అదాని ఎక్కడ షార్ట్ సెల్లింగ్ అంటే అదాని ఎక్కడ ఫ్రాడ్, వాళ్ళు చెప్పినట్టు ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీస్ చేసినట్టు కనపడలేదు. వాడు ఏం చెప్పారంటే వాళ్ళ షేర్స్ వాల్యూ వాళ్ళే పెంచుకుంటున్నారు. అంటే ఇప్పుడు నా షేర్ నేనే కొనుక్కుంటే దాని వాల్యూ పెరుగుతుంది అని చెప్పారు. అంటే దాన్ని ఏదో అంటారు ఇంటర్ ట్రేడింగ్, అది ఇన్నర్ ట్రేడింగ్. ఇప్పుడు మన రామలింగ రాజు గారు మీద అదే ఆయన చేసింది అదే, అందువల్ల కంపెనీ మూసేయాల్సి వచ్చింది. సో అది పెద్ద తప్పుది. అలా అని వాడు ఆరోపించాడు, ఎవడు హిండెన్బర్గ్. అలాంటివి ఏం లేవు అని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పేసింది. తర్వాత సిబిఐకి ఇవ్వవలసిన పని లేదు, ఈ సిబిల్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లెట్ ఇట్ డూ ఇట్, అది కంటిన్యూ కానివ్వండి అని చెప్పేసి క్లియర్ కట్గా క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే అదానీ గ్రూప్కి. దాంతో కాంగ్రెస్ వాళ్ళు సెకండ్ అటెంప్ట్ ఆఫ్ మ్యాలైనింగ్, అంటే మన మోదీ గారిని బదనాం చేసే సెకండ్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ టైం రాఫెల్, ఇప్పుడు ఇది రెండోది కూడా విఫలమైందని చెప్పుకోవాలి. జై హింద్, జై శ్రీరామ్.